audio jungle. అన్ని వర్గాలు అన్ని సంఘాలు సంస్థలు ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒకే ఒక్క వర్గం తప్ప, అది సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఆంధ్ర కళాకారులు ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఆంధ్ర ప్రజల తరపున ఎందుకు పాల్గొనడం లేదు అని చెప్పి నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి ముందుండి నడిపించింది, నాయకత్వం వహించింది అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ కళాకారులు, హీరోలు, అగ్రనటులే. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మన తెలుగు కళాకారులకి ఏమైంది? అదేదో యాడ్లో చెప్తారు, ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ తెలుగు సినీ పరిశ్రమకి ఏమైంది? ఏం మాయరోగం దాపురించింది? చేవ చచ్చిపోయిందా? మేము ఇచ్చేటటువంటి టిక్కెట్ల రూపంలో మీ సినిమాలు చూస్తూ మా తెలుగు ప్రజలు కురిపించేటటువంటి 100 కోట్ల రూపాయల కనక వర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులోంచి బయటికి రారా? చివరికి పక్క రాష్ట్రంలో పరాయి రాష్ట్రం మన సోదర తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కొడుకు, కూతురు, మేనల్లుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళందరూ కూడా మద్దతు పలికారు మనకి. పోనీ మీరు ఆ రాష్ట్రంలో ఉండారు, అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు. మీరు మా ఆంధ్రోళ్ళకి ఏమైనా మద్దతు పలికితే మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తరివేస్తారు, మీ ఆస్తులు లాక్కుంటారని మీకేమైనా భయం ఉందనుకోవచ్చా? అవసరం లేదు కదా, వాళ్ళే మద్దతు పలికారు కదా. మరి మీకేమైంది? మీ టిక్కెట్లు కొనటానికి, మీ సినిమాలు చూసి మీ కోట్ల రూపాయలు కురిపించడానికి, లేకపోతే అవార్డులు ఇవ్వటానికి. ఎవరికన్నా అవార్డు రాకపోతే లొల్లి పెట్టేస్తారు. అసలే భూమి ఆకాశాలు బద్దలైపోయినట్టు ఎవరిగా ట్వీట్లు, రీట్వీట్లు, ఫేస్బుక్లు, ఇంటర్వ్యూలు, తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతారు మీకు అవార్డులు రాకపోతే. మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదయా, నిధులు రావడం లేదయా, మీ చెవులకు ఎక్కట్లేదా, మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి నటీనటులను చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇంకా కఠినంగా మాట్లాడాలని ఉంది నాకు, కానీ సంస్కారం అడ్డొస్తుంది. రండి, ఎప్పటికైనా మీరు మీ గళం విప్పండి. 100 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, నో డౌట్. రాష్ట్రం విడిపోతే మా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి రాజధాని లేనటువంటి అమరావతిలో బస్సులో పడుకుని పరిపాలన చేశాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, ఈ ఆంధ్ర గడ్డ మీద 13 జిల్లాల్లో పుట్టినటువంటి హీరోలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. రాష్ట్రం విడిపోయి 4 సంవత్సరాలైనా అమరావతి వచ్చారండి? ఎవడైనా ఒక్క రాత్రి అయినా ఇక్కడ నిద్రపోయారా? మీ స్టూడియోలు ఆస్తులు అవన్నీ తెచ్చి మాకేం పెట్టమంటలా,
ఇక్కడ కూడా కార్యకలాపాలు ప్రారంభించండి. మీరే హాలీవుడ్ అంత స్థాయి నటులు కాదు. మీరు హాలీవుడ్లో కూర్చొని నటిస్తే మేము చూడటానికి అంత గొప్పోళ్ళు కాదు, మీకు అంత సీను లేదు. ఏజ్ బార్ అయిపోయినటువంటి ఓల్డ్. కనుక ఖచ్చితంగా మన తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి కళాకారులు అలాగే సాంకేతిక నిపుణులు కూడా తమిళనాడులో డైరెక్టర్లు కూడా నోరు విప్పి మాట్లాడతారు ధైర్యంగా, దమ్ముగా. మనకున్నటువంటి డైరెక్టర్లు హీరోయిన్ల బొడ్డులు జగనాలు వర్ణించడానికి పనికొస్తారు. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత మీరు మర్చిపోతే మా ఆంధ్ర ప్రజలు సహించరు అని చెప్పి ఇంకోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాకపోతే మేము లేవని ఎప్పుడు చెప్తా ప్రతి మాట. ఈరోజు ఆ మాట చెప్పడానికి బాధగా ఉంది. మీరు చేసిన పనికి, ఒక వ్యక్తి చేసిన పనికి ఇంత అన్యాయంగా దూషిస్తే మీకు మాకు రిలేషన్ ఏముంటుంది? మీ ఓపెనింగ్లకి మేము కావాలి, మీ ఇంటర్వ్యూలకి మేము కావాలి, మీ ఇంట్లో ఫంక్షన్స్కి మేము కావాలి, ప్రతిదానికి మేము కావాలి. మీరు తిరిగితే మేము భరించాలా? ఇదా ఇంత అన్యాయమా? ఇప్పటికే మేము కోరికింది ఒకటే, మీరు మాకు చాలా కావాల్సిన వ్యక్తులు. మేము ఉన్నంతకాలం మీతోనే ఉంటాం, మీరు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు. ఏ వ్యక్తి అయితే అన్నాడు ఆ వ్యక్తి క్షమాపణలు చెప్తామా? తిట్టేసి అంత పెద్ద మాటని క్షమాపణలు అర్ధరాత్రి 11 గంటలకు ఒక చిన్న స్క్రోలింగ్. మేము కూడా తిట్టేసి క్షమాపణ అడగొచ్చు, కానీ సంస్కారం అనేది అడ్డొస్తుంది. దయచేసి మన ఫ్యామిలీలో ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే విజయవాడలో ఇంకొక వ్యక్తి కళ్ళజోడు పెట్టుకుంటా, ఆయన పేరేంటి? రాజేంద్ర ప్రసాద్ గారు. మా గౌరవనీయులు దేవుడితో సమానమైన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఉంటూ, మా బాలకృష్ణ ఉన్న పార్టీలో ఉంటూ, మా ఎంపీ మురళీకృష్ణ గారు ఉన్న పార్టీలో ఉంటూ భయంకరమైన బండబూతులు. మీ సినిమాలు మేము చూడమంటాడు. ఆ మొహం ఇప్పుడు నా సినిమా టికెట్ తీసి సినిమా చూసిన మొహమే నా మొహం. అతను ఎమ్మెల్సీ. ఇలాంటి వ్యక్తులు నాకు గౌరవించేది. వీళ్ళ మాకు కావాల్సింది. మీకు ప్రత్యేక హోదాలు కావాల్సింటే మాకు డీటెయిల్ చెప్పండి. మీకే ఒక క్లారిటీ అది, మాకేం క్లారిటీ ఉంటుంది? మా ప్రొఫెషన్ అది కాదు. మా ప్రొఫెషన్ యాక్ట్ చేయటం, ఒక మంచి సినిమాలు తీయటం, ఇది మా ప్రొఫెషన్. మీ రాజకీయాలు అంటే మీరు చేసుకోండి, మేము రావంటే కదా మేము వస్తూ ఉన్నాం. మాకు ఒక క్లారిటీ చెప్పట్లేదు. ఇవాళ ప్రత్యేక హోదా కావాలంటారు, రేపైతే డబ్బులు కావాలంటారు, మాకేం తెలుస్తుంది? కాబట్టి ఇలాంటి నీచమైన కామెంట్లు చేయకుండా మీ కళ్ళజోడు సవరించుకుని సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఫస్ట్ బాధ్యత పదవిలో ఉన్నారు ఇద్దరు, ఇటు సాంబశివరావు గారు కానీ అటు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. దయచేసి క్షమించండి, మేము చాలా మాట్లాడినాం. ఎందుకంటే మీకు లేకపోయినా కూడా మాకు ఆ బాధ్యత ఉంది. ఇద్దరికీ సారీ చెప్తూ మీరిద్దరూ ఆ పదవిలో తప్పుకోండి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.